ప్రభుత్వం అయితే పర్వాలేదు మేడం. ఎందుకంటే ఇవాళ మనం ఈ ప్రభుత్వం కంపెనీలు వస్తే ఇప్పుడు రోడ్డు బాగుంటే మనం నడగలం. రోడ్డు బాగాలేదు నడలేం కదా మేడం. అవన్నీ నడలేంది మనం రోడ్లు అన్నాళ్ళు రోడ్లు లేవు. ఇప్పుడు సిటీలోనైతే ఎక్కడ ప్రతి సిటీ గొంతుకి వేసాడు రోడ్డు. పథకాలు అయితే స్లోగా నడుస్తాయి. అంత జగన్లాగా అభివృద్ధి ఆపి జనాలకు పంచలే. అభివృద్ధి అవుతుంది, ఇది వేస్తాను. అదే అంత స్పీడ్గా ఇచ్చలేదు, అంత దీనిగా చేసేలేదు. రాజధాని గురించి పోలవరం గురించి బాగా ఫోకస్ పెడతాడు. పర్వాలేదు, జనాలకు మనకు అందుబాటులో మన రాజధాని ఏంది ఎక్కడంటే చెప్పుకోవాలని ఉంది కదా. ఇప్పుడు ఒకటే సీలో పేరు 3 శాతం అన్నాడు జగన్. ఒకటే దేనికి లేదు, ఒక అన్ని దానికి కూడా చేయలేదు కదా. ఇవాళ అభివృద్ధి చేస్తాడు. నేను ఇప్పుడు వైజాగ్లో ఇది కంపెనీ వచ్చింది, మళ్ళీ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇలా కొన్ని కంపెనీలు తెస్తారు కాబట్టి పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయి. అది కంపెనీలు లేనిది ఎన్నో వెనక్కి వెళ్ళిపోయి జగన్ ఉంటే అప్పుడు. అది భారం అంటే ఇప్పుడు మన కేంద్రం నుంచి మొన్న ఎన్నో కోట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు అభివృద్ధి ఆడైతే మామూలుగా ఇన్ని కోట్లు తెచ్చి చేస్తూ ఉంటాడు. అన్నిగానే ఇంత బాధ అయినా పెట్టాడు. అది చంద్రబాబు నాయుడు వల్ల అయితే అభ్యంతరం లేదు మేడం. పిల్లలు భవిష్యత్తు పోవాలంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో జాబులు కావాలి చదివించుకునే పిల్లలకంటే చంద్రబాబు నాయుడు. ఏం చేస్తారు మేడం? ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు, మాది ఇక్కడ కాదు శివపాలెం జిల్లాలో. ప్రతి ఇంటికి 20-30 మంది కుర్రోళ్ళు ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత పారంపోలా తిరుగుతారు ఊర్లో. ఏం లేదు, అలాగే జాబులు లేక జగన్ చేసుకోవద్దానంటే కంపెనీ వెనకాల డబ్బులు వేస్తారు మేడం. ఈ డబ్బులు వేసి వాలంటీర్ 10,000 ఇస్తాను. ఉండు మేడం, వాలంటీర్ 10,000 ఇస్తాను. వాలంటీర్ 10,000 పిల్లలు పెంచగలరు మేడం? చెప్పండి. డిగ్రీ చదివి అదే చేసుకుని ఉన్నారు మేడం. అలాగే పిజ్జి అయిపోయారు. అవును, మీరు ఎందుకు కాదనలే. అదే జాబ్ అనుకుని కొందరు ఇదైపోయారు. మామూలు కొందరు ఆలోచించే వాళ్ళు వెళ్తారు సాఫ్ట్వేర్ జాబ్కి. అందరూ అలా ఆలోచించారు కదా మేడం. అలాగే ఉంది. మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి. ఎలా ఉందండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తాను హైక్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ని. అదేవిధంగా మరి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఇంకా బలోపేతం అవ్వాలంటే ఈ తల్లికి వందనం అనేది గవర్నమెంట్ స్కూల్కి పరిమితం చేస్తే గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ పడకుండా ఉంటుంది. బాగా కేర్ తీసుకుంటున్నారు కదా, స్ట్రెంగ్త్ పడకూడదని. ఫస్ట్ క్లాసు లేదా 6th క్లాసు 3rd క్లాస్లో ఎన్రోల్మెంట్ పెరగాలని గవర్నమెంట్ అంత ప్రతిష్టగా తీసుకుంటున్నప్పుడు అదేవిధంగా తల్లికి వందనం అనేది కొన్ని స్కూళ్ళకే గవర్నమెంట్ స్కూళ్ళకే పరిమితం చేస్తే వ్యవస్థ బాగుంటుంది. రెండింటికి ఒకటే అంటే దానికి ఇవ్వాల్సిన వేరే స్కీమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయండి. ప్రైవేట్ స్కూల్స్కో లేదా వాళ్ళ సిస్టమ్ ఏదో మార్చండి. అంతేగాని గవర్నమెంట్ స్కూల్కి ఉన్నదే సేమ్ ఏ స్కూల్కైనా ఒకటే వందనం అంటే ఇక్కడ రోల్ పడిపోతుంది. అది గమనిస్తే పై అధికారులు ఇంకా బాగుంటుంది. అసలు గవర్నమెంట్ స్కూల్లో సీట్లే దొరకట్లేదు అంటున్నారు కండి. లేదమ్మా, దొరుకుతాయి. మేము అడ్మిషన్స్ కోసం తిరుగుతుంటాము. సీట్ దొరకకుండా ఉండేవి చాలా 1-2 స్కూల్లే ఉంటాయి. అలా ఏకేటీపీ ఇలాంటి స్కూల్సే సీట్ దొరకదని ఉంటుంది, కానీ మ్యాక్సిమం స్కూల్ సీట్లు దొరుకుతాయి. ఎలా ఉందండి? అంతేకాకుండా ఇప్పుడు మీరు ఒక టీచర్గా రేపు రాబోయే తరాలకి భవిష్యత్తు కావాలంటే మనకి రాజధాని కావాలి. మరి అమరావతి రాజధాని అవడం ఎలా అనిపిస్తుంది? మంచిదేనంటారా? అమరావతి రాజధాని అంటే మరి సెంటర్ ఆఫ్ ఏపీ కదమ్మా ఇది. అమరావతి రాజధాని ఉండాలి, సెంటర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కన్వీనియన్స్ ఉంటుంది. దట్టు అమరావతి అనేది ఎప్పుడు చారిత్రాత్మకంగా కూడా అది డెవలప్ అయింది. పేరున్న సిటీ అమరావతి అంటే, అమరావతి నగరం అంటే. కాబట్టి అమరావతిగానే ఉండాలి. దానివల్ల చుట్టుపక్కల ఈ రైల్వే జోన్స్ కానీ ఇటు మార్కెటింగ్ కానీ అంతా డెవలప్ అవుతుంది. విమానాశ్రయాలు కానీ అన్ని డెవలప్ అవుతాయి అమరావతి ఉంటేనే. అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు కదండి. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, అక్కడ చేస్తే బాగుంటది అంటే అదొకటే కాదు, ఇంకా మిగతా చోట్ల కూడా కర్నూలు కానీ అట్లా అనుకున్నారు. అది బెటర్ కాదంటారా? కాదమ్మా, అంటే ఇప్పుడు పేరు పెట్టినంత మాత్రాన నాకు లక్షాధికారిని పెడితే నేను లక్షాధికారిని అవ్వను కదా. నా పరిశ్రమ అక్కడ డెవలప్మెంట్ నాకున్న అవకాశాలను బట్టి డెవలప్ అవుతాను తప్ప నాకు లక్షాధికారి కోటీశ్వరుడు అని పేరు పెడితే నేను కోటీశ్వరుని అయిపోను. రాజధాని అయినంత మాత్రమే ఏం కాదు, దానికి ఉన్న వనరులు అక్కడ ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్. దానికి రాజధాని ఇచ్చిన ఇవ్వకపోయినా అది ఆ విధంగానే అంతకంటే బాగా డెవలప్ అవుతుంది. అంతేగాని చేయాల్సినవి వేరే ఉన్నాయి. ఇండస్ట్రీలు, ఎడ్యుకేషన్ సిస్టము, లేదా రోడ్ సిస్టము, లేకపోతే ప్రతి ఒక్కరికి పని కల్పించడము, ఉద్యోగ వృత్తి, ఇటువంటివన్నీ చేయాలి తప్ప పేర్లు పెట్టినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదమ్మా.
ఇప్పుడైతే మనకి అమరావతి అవ్వడం రాజధాని, మరి అమరావతి రాజధాని అయింది కరెక్టే, బాగుంది, పరిమితం అయిపోయింది. కానీ ఇక్కడ కొన్ని వేల కోట్లు వచ్చేసిద్ది, అదంతా ప్రజల మీదే పడిపోయింది ఆ భారం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఆ విషయం అంత మైన్యూట్గా నేనైతే చెప్పలేను ఈ తక్కువ టైంలో. ప్రజలపైన భారం అంటే ఎప్పుడు అప్పులు లెక్కేసినా, జీడిపి లెక్కేసినా ప్రజలపైన ఎంత అప్పు ఉంది అని చెప్తుంటారు. మనం చేయాల్సిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భృతి, వారి యొక్క మౌలిక వసతులు అవసరాలు తీర్చుకున్నప్పుడు ఆ అప్పు రేటు అనేది ఎఫెక్ట్ ఇవ్వదు ప్రతి మనిషి మీద. ప్రతి ఒక్కరికి ఉద్యోగ భృతి ఉండి, నిరుద్యోగం లేకుండా పని కల్పించుకునేటట్టుగా మంచి అలవాట్లతో ఉండి సంఘ విద్రోహ శక్తిగా మారకుండా ఇలా ఉంటే వాళ్ళకి ఎంత అప్పున్నా ఈ దైనందిన జీవితం అంతా సజావుగానే సాగుతుంది. ప్రస్తుతానికి ఓవరాల్ గా గవర్నమెంట్ ఎలా ఉందండి? పాజిటివ్ అమ్మ, అంతా పాజిటివ్. ఎలా ఉందండి ఇక్కడ రాజధాని అవ్వడం, అమరావతి రాజధాని అవ్వడం ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎలా ఉంటది అనుకుంటున్నారు? ఇటువైపు కూడా మనకు అభివృద్ధి అయితే చెందితే త్వరగా బాగుంటుందని. ఇప్పుడు ఆ జాబ్ పరంగా మనకి ఏం కావాలన్నా హైదరాబాద్, బెంగళూరు ఎటు వెళ్తాం, కానీ ఇటు సైడ్ ఎవరు ఉంటారు. ఇటువైపు కూడా త్వరగా డెవలప్ అయితే బాగుంటుంది అంతే. హైదరాబాద్ అంతనే కాదు, ఆల్రెడీ కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది పెడుతున్నా అని చెప్పారు. అలాంటి కొంచెం త్వరగా వస్తే కొంచెం ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఇలా ఇక్కడే ఉంటే ఇటు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకని ఇప్పుడు అక్కడ బాగున్నా సరే ఇక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఇక్కడ కనుక అలాంటివి స్టార్ట్ అయితే, కంపెనీలు స్టార్ట్ అయ్యి ఇక్కడ ఖచ్చితంగా వస్తారు కదా. ఇప్పుడు వేరే రాష్ట్రంకి వెళ్ళి ఉండేదానికన్నా మన రాష్ట్రంలో మనం చేసుకుంటే ఇంకా తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో రెంట్లు కట్టుకుంటూ ఉంటారు. వచ్చే సాలరీలు అక్కడ వాటికి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడానికే సరిపోయింది. వాళ్ళకంటూ దాచుకోవడానికంటూ ఏం మిగలదు. సొంత రాష్ట్రం మన ఇంట్లో మనం ఉంటూ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటాం కదా. మొత్తానికి ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అని చాలా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఇంకా డెవలప్ చేస్తారనుకుంటున్నారా? అసలు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన పరంగా ఇప్పుడు ఐటీ పరంగా హైదరాబాద్లో పెరిగిందంటే చంద్రబాబు గారు చేసిందే మొత్తం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆయన పరంగా ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా ఆయన ముందు ఉంటే కనుక ఇంకా త్వరగా అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాను. కలిసి ఉంటే మనకి ఇంకా త్వరగా అనేది బాగుంటుంది కదా అని విడిపోవడం దానికన్నా.